స్టూడెంట్స్, మనకు నీట్ కౌన్సిలింగ్ అయితే దగ్గరలో ఉంది. ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి అంటే మనం నీట్ ఎగ్జామ్ రాసినట్లయితే ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా మీరు ఎంబీబీఎస్ కి, బీడీఎస్ కి, వెటర్నరీకి, తర్వాత ఆయుర్వేదిక్ సైన్సెస్, బిఎస్సి నర్సింగ్, వీటన్నిటికీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో వీటన్నిటికీ కూడా ఒక్కొక్క బాడీ అనేది కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఆ అన్ని కౌన్సిలింగ్స్ యొక్క ఓవరాల్ వ్యూ గురించి నేను మీకు ఇక్కడ డీటెయిల్ గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నీట్ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మనకు May 3 ఎగ్జామ్ అయితే జరిగింది. సో అప్రాక్సిమేట్లీ మనకు జూన్ లో రిజల్ట్ అనేది రావచ్చు అనమాట. 30 to 40 days పడుతుంది. బట్ ఎన్టీఏ వాళ్ళు కీని ఆల్ ఆఫ్ ఎ సడన్ 3 days లో రిలీజ్ చేశారు. కాబట్టి ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మేలో మీకు రిజల్ట్స్ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట. తర్వాత ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరుగుతుంది, రౌండ్ 1 జరుగుతుంది. సైమల్టేనియస్ గా అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రౌండ్ 1 కంప్లీట్ అవ్వంగానే ఇక్కడ స్టేట్ లో రౌండ్ 1 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అలా సైమల్టేనియస్ గా జరుగుతుంది. ఫస్ట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ రౌండ్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ జూన్ ఎండ్ లో కానీ జూలైలో కానీ స్టార్ట్ అవ్వచ్చు. మనకు ఎప్పుడైతే ఆల్ ఇండియా రౌండ్ 1 అనేది కంప్లీట్ అవుతుందో మనకి ఇక్కడ స్టేట్ లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు, తెలంగాణ స్టేట్ లో అయితే కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేట్ కౌన్సిలింగ్, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తారనమాట. తర్వాత ఆయుష్ కౌన్సిలింగ్ అనేది మనకు ఆగస్ట్ లో జరుగుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ అయిపోయిన తర్వాత ఆయుష్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత వెటర్నరీ కౌన్సిలింగ్ ఉంటుంది. వెటర్నరీ కౌన్సిలింగ్ మనకు అక్టోబర్ లో జరుగుతుంది. మనకు ఆల్మోస్ట్ స్టే వేకెన్సీ రౌండ్ తీసుకున్నట్లయితే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో స్టే వేకెన్సీ రౌండ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇది జనరల్ గా జరిగేటువంటి ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ప్రాసెస్. బట్ ఈ ఇయర్ ఎన్టీఏ వాళ్ళు చాలా స్పీడ్ గా ఉన్నారు కాబట్టి మేబీ కొంచెం అర్లీగా కూడా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మనకు మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది, ఇంకొకటి స్టేట్ లెవెల్లో జరుగుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో మనకు కౌన్సిలింగ్ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దేనికోసం కండక్ట్ చేస్తారు? ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో ఎంబీబీఎస్ కోసం కండక్ట్ చేస్తారు, బీడీఎస్ కోసం కండక్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయుష్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆయుష్ కౌన్సిలింగ్ లో మనకు బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్, బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి, బ్యాచులర్ ఆఫ్ యునాని, బ్యాచులర్ ఆఫ్ సిద్ధ, ఈ 4 కోర్సులకి కూడా కౌన్సిలింగ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే AACCC వీళ్ళు కండక్ట్ చేస్తారు. AACCC న్యాచురోపతికి, యోగిక్ సైన్సెస్ కి నీట్ అనేది కంపల్సరీ కాదనమాట. తర్వాత విసిఐ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో వెటర్నరీ సైన్సెస్ కోసం వీళ్ళు ఏం చేస్తారు? కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకు ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో బిఎస్సి నర్సింగ్ కోసము నీట్ అనేది మ్యాండేటరీ అని ఇచ్చారు. మరి ఈసారి ఎవరు కండక్ట్ చేస్తారో చూడాలి. మరి ఇదే ఫస్ట్ ఇయర్, ఈ ఇయర్ నీట్ ని మ్యాండేటరీ చేశారు. లాస్ట్ ఇయర్ ఏపీఎన్సిటీ ఎగ్జామ్ పెట్టారు. ఆ ఏపీఎన్సిటీ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళకంతా బిఎస్సి నర్సింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ గురించి. ఇప్పుడు స్టేట్ కౌన్సిలింగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్క కాలేజీలోనూ 15%, గవర్నమెంట్ కాలేజీలో 15% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఫిల్ అయిపోతాయి. రిమైనింగ్ 85% ఆఫ్ ద సీట్స్ ఉన్నాయి కదండి. ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో ఉండేటువంటి 85% ఆఫ్ ద సీట్స్ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి అనమాట. ఆంధ్రప్రదేశ్ లో అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు, తెలంగాణలో అయితే కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఫిల్ చేస్తారనమాట, సీట్స్ ను ఫిల్ చేస్తారనమాట. ఇక్కడ మనకు గవర్నమెంట్ కాలేజెస్ లో డామిసైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ లో కానీ యాజ్ వెల్ as తెలంగాణలో కానీ మనకు డామిసైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను డీటెయిల్ గా మీకు చెప్తాను. సో బేసిక్ గా ఏంటి, ఏమేమి ఎవరెవరు కండక్ట్ చేస్తారు అంటే ఎంసీసీ వాళ్ళు 15% ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ సీట్స్ ని, బీడీఎస్ సీట్స్ ని ఫిల్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. తర్వాత AACCC వాళ్ళు ఆయుష్, అంటే ఆయుష్ లో 4 ఉంటాయి. ఏమేమి? ఆయుర్వేద, హోమియోపతి, యునాని అండ్ సిద్ధ.
ఈ 4కి 15% సీట్స్. బీసీఏ వాళ్ళు వెటర్నరీ. తర్వాత మనకు స్టేట్ కౌన్సిలింగ్ లో అయితే కలోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు తెలంగాణలో, ఎన్టీఆర్ వాళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో కండక్ట్ చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఇవన్నమాట. నెక్స్ట్ ఎంసీసీ వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్స్ లో కౌన్సిలింగ్ అనేది చేస్తారు. ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఎయిమ్స్ అనేసి ఉన్నాయి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేసి చాలా రెప్యూటెడ్ అండ్ ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజెస్ అనమాట. ఈ మనకు ఆల్మోస్ట్ ఎయిమ్స్ ఢిల్లీ కానీ, ఎయిమ్స్ మంగళగిరి కానీ, బీబీ నగర్ కానీ, భోపాల్ కానీ, జోధ్పూర్ కానీ, ఈ అన్ని ఎయిమ్స్ కళ్యాణి కానీ, వీటి అన్నిటిలో కూడా ఎంసీసీ వాళ్ళే ఫిల్ చేస్తారు. 100% ఆఫ్ ద సీట్స్, ఉన్న సీట్లన్నీ కూడా ఎంసీసీ వాళ్ళే ఫిల్ చేస్తారు. అంటే ఈక్వల్ కాంపిటీషన్. నువ్వు తెలంగాణ నుంచి స్టూడెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయినా నీకు ఆల్ ఇండియా ర్యాంక్ని బేస్ చేసుకునేసి నీకు అక్కడ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎంసీసీ వాళ్ళే జిప్మర్ కాలేజెస్ అనేసి ఉన్నాయి. మనకు 2 జిప్మర్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి పుదుచ్చేరిలో ఒకటి ఉంది, ఒకటి కైరకల్లో ఉంది. ఈ 2 క్యాంపసెస్ లో ఉండేటువంటి సీట్స్ ని కూడా ఎంసీసీ వాళ్ళే ఫిల్ చేస్తారు. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్, బిహెచ్యు కానీ, ఏఎంయు కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, ఇలాంటి యూనివర్సిటీలో 100% ఆఫ్ ద సీట్స్ ను ఎంసీసీ వాళ్ళు ఫిల్ చేస్తారు. అన్ని డీమ్డ్ యూనివర్సిటీలో ఉండేటువంటి అన్ని కంప్లీట్ 100% ఆఫ్ ద సీట్స్ ని ఎంసీసీ వాళ్ళే ఫిల్ చేస్తారు. మనకు ఏఎఫ్ఎంసీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ అనేసి ఏఎఫ్ఎంసీ పూణేలో ఉంది. 1 month బ్యాక్ దీనికి నోటిఫికేషన్ లో వచ్చింది. దీనికి డీటెయిల్ వీడియో కూడా చేశాను నేను. అప్లై అసలు ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేసి ఆ వీడియో కావాలంటే చూడండి. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉండేటువంటి వాళ్ళకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎంసీసీ వాళ్ళే చేస్తారనమాట. వన్స్ ఎంసీసీ ప్రాసెస్ ద్వారా మీకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏఎఫ్ఎంసీకి వెళ్ళినట్లయితే అక్కడ మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, మళ్ళీ ఫిజికల్ టెస్ట్, అక్కడ సపరేట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఈఎస్ఐసి ఎంప్లాయీస్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ ఎవరికైతే ఈఎస్ఐసి కోటా ఉంటుందో వాళ్ళకు కూడా అన్ని ఈఎస్ఐసి కాలేజెస్ టాప్ నాచ్ కాలేజెస్ అండి. ఇవన్నీ కూడా ఎంసీసీ ద్వారా ఫిల్ అయ్యే కాలేజెస్. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మనకు పేషెంట్స్ ఫ్లో కానీ, ఆ తర్వాత మీకు నెంబర్ ఆఫ్ బెడ్స్ కానీ, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మంచి మెడికల్ కాలేజెస్ అనమాట. ఈ కాలేజెస్ అన్నీ కూడా ఎంసీసీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో ఆల్ ఇండియాకి సంబంధించినవన్నీ కూడా ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు అనమాట. ఇది సెంట్రల్ బాడీ వీళ్ళు కండక్ట్ చేసేటువంటిది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ బీబీ నగర్, ఎయిమ్స్ మంగళగిరి తీసుకుందాం. మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ స్టూడెంట్ అనుకోండి. తెలంగాణ స్టూడెంట్స్ అయితే మీకు స్టేట్ కోటా ద్వారా మీరు ఎయిమ్స్ బీబీ నగర్ లోకి ఎంటర్ అవ్వలేరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది. మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మంగళగిరిలోకి స్టేట్ కోటా ఎన్టీఆర్ యూనివర్సిటీ ద్వారా ఎంటర్ అవ్వలేరు. వీళ్ళు ఖచ్చితంగా ఎంసీసీ పోర్టల్ ద్వారా మాత్రమే ఎంటర్ అవ్వాలి. ఇదిగా ఎయిమ్స్ కాలేజెస్ అంతా కూడా మీకు సీట్స్ అన్ని ఎలా ఫిల్ అవుతాయి? ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఫిల్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లోను 15% ఆఫ్ ద సీట్స్ ఎంసీసీ ద్వారా ఫిల్ అయిపోతాయి. రిమైనింగ్ % ఆఫ్ ద సీట్స్ ఉన్నాయి కదండి, ఈ 85% ఆఫ్ ద సీట్స్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు, తెలంగాణలో అయితే కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, తర్వాత మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, జిఎంసి, నిమ్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్. ఆంధ్రాలో తీసుకున్నట్లయితే రంగరాయ, తర్వాత మెడికల్ కాలేజ్, గుంటూరు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ అన్నమాట. ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో ఉండేటువంటి సీట్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫిల్ చేస్తారు. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఏఎఫ్ఎంసీ పూణే ఉంది కదండి, దీనికి కొన్ని స్పెషల్ ప్రాసెస్ ఉంటుందంట. మీరు రిజిస్ట్రేషన్ ఎంసీసీ పోర్టల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీకు కాలేజ్ అనేది అలాట్ అవుతుంది. అలాట్ అయిన తర్వాత మీరు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేశాక అక్కడ మీకు ఒక రిటర్న్ టెస్ట్, వాళ్ళు సపరేట్ గా రిటర్న్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు. మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మీకు ఆ కాలేజ్ లో సీట్ అనేది వస్తుంది. వీళ్ళకు బాండ్ కూడా ఉంటుంది. వన్స్ మీరు ఎంబీబీఎస్ అక్కడ 5.5 years చేసినట్లయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ లో మీరు సర్వీస్ చేయాలి
అక్కడే గవర్నమెంట్ జాబ్ ఇస్తాము అనేసి ఒక బాండ్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా క్లియర్ గా నేను వీడియోలో చేసి పెట్టాను, ఆ వీడియో చూడండి అనమాట. నెక్స్ట్ ఈఎస్ఐసి కోటా అంటే ఇన్స్టిట్యూట్ పర్సన్ ఎవరైతే పేరెంట్స్ ఈఎస్ఐసి కోటా కలిగి ఉంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. కట్ ఆఫ్ అనేది నార్మల్ కంటే కూడా చాలా తక్కువ వెళ్తుంది. ఈఎస్ఐసి కాలేజెస్ అన్ని కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టాప్ నాచ్ గా ఉంటుంది. మంచి మంచి కాలేజెస్. ఈఎస్ఐసి కార్డు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్ మొన్ననే రిలీజ్ అయింది. అంటే మనకు ఈఎస్ఐసి కోసం ఏప్రిల్ 30th రిలీజ్ అయింది. మే 28th వరకు మీకు టైం ఉంది. మీకు ఉన్నట్లయితే ఇమ్మీడియట్ గా దాన్ని అప్లై చేసుకోండి. ఇది చాలా మంచి కోట. వన్స్ మీకు వచ్చింది అయితే మీకు రిజర్వేషన్ లో చాలా హెల్ప్ అవుతుంది మీ పిల్లల కోసం అన్నమాట. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఓపెన్ స్టేట్, క్లోజ్డ్ స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనము 85% ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్ లో మనకు స్టేట్ యూనివర్సిటీస్ ఫిల్ చేస్తాయి అని చెప్పాను. అదే విధంగా ప్రైవేట్ కాలేజెస్ లో 100% ఆఫ్ ద సీట్స్ ని మనకు స్టేట్ యూనివర్సిటీసే ఫిల్ చేస్తాయి. అంటే తెలంగాణలో ఉండే అన్ని ప్రైవేట్ కాలేజ్ సీట్ ని కలోజీ నారాయణరావు వాళ్ళే ఫిల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని ప్రైవేట్ కాలేజ్ సీట్స్ ని కూడా ఎవరు? ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే ఫిల్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కొన్ని స్టేట్స్ ఓపెన్ స్టేట్స్ గా ఉంటాయి. ఓపెన్ స్టేట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడా ఓపెన్ స్టేట్లు. ఇప్పుడు ఓపెన్ స్టేట్ ఈ అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, ఈ అబ్బాయి అపోలోలో వచ్చి చదువుకోవాలి, తెలంగాణ హైదరాబాద్ అపోలోలో వచ్చి చదువుకోవాలి అనుకుంటాడు. అప్పుడు మనకు తెలంగాణ అనేది ఓపెన్ స్టేట్ కాబట్టి ఈ అబ్బాయి నీట్ ఎగ్జామ్ రాసేసి ఇప్పుడు కలోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు అప్లికేషన్ నోటిఫికేషన్ ఇస్తారు కదా, ఆ నోటిఫికేషన్ ఫిల్ చేసినట్లయితే ఈ అబ్బాయి తెలంగాణలో ఉండేటువంటి అపోలోకి ఎలిజిబుల్ అవుతాడు. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ కోటా అనమాట. ఎన్ఆర్ఐ కోటా అనేది ఒక పవర్ఫుల్ ఆప్షన్ అనమాట ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరికైతే లో కట్ ఆఫ్ ఉంటుందో. అంటే మీరు ఎన్ఆర్ఐ కావాల్సినటువంటి పని లేదనమాట. ఏంటి అంటే మీ క్లోజ్ బ్లడ్ రిలేటివ్ అంటే పేరెంట్ కానీ, సిబ్లింగ్ కానీ, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు మీకు స్పాన్సర్ చేశారనుకోండి, మీకు ఎన్ఆర్ఐ కోటా కింద సీట్ అనేది వస్తుంది అనమాట. దీనికోసము మీకు చాలా ఇంపార్టెంట్ ఎన్ఆర్ఐ ప్రూఫ్ అనేది కావాలి. అంటే పాస్పోర్ట్, వీసా, వర్క్ పర్మిట్ ఇవి కావాలి. ప్లస్ రిలేషన్షిప్ ప్రూఫ్ అనేది కావాలి. బర్త్ సర్టిఫికేట్ కానీ, ఫ్యామిలీ బుక్ కానీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ఆర్ఐ కోటా కిందకి. నెక్స్ట్ సో ఎన్ఆర్ఐ కోటా అనేది మీకు గవర్నమెంట్ కాలేజీలోనూ ఉంటుంది, యాజ్ వెల్ as ప్రైవేట్ కాలేజీలోనూ ఉంటుంది. ఇది ఓపెన్ స్టేట్స్ లోనూ ఉంటుంది, క్లోజ్డ్ స్టేట్స్ లోనూ ఉంటుంది. సో ఎన్ఆర్ఐ కోటా అవైల్ చేయాలి అంటే మీకు ఎవరైనా సరే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ బ్లడ్ రిలేషన్స్ లో ఉండి వాళ్ళు స్పాన్సర్ చేయగలిగినట్లయితే ఇది చాలా పవర్ఫుల్ కోటా అండి. దీన్ని యూస్ చేసుకొని మీరు మంచి మంచి రెప్యూటెడ్ కాలేజెస్ లో ఈవెన్ లో స్కోర్ అయినా కూడా మీకు సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కర్ణాటక అనేది చాలా సార్ట్ అవుట్ స్టేట్. ఈవెన్ చెన్నై కూడా, తమిళనాడు కూడా చాలా సార్ట్ అవుట్ స్టేట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మంచి మంచి డీమ్డ్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి కర్ణాటకలో. ఏంటి అడ్వాంటేజ్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో ఓపెన్ స్టేట్ అవ్వడం వల్ల కేటగిరీ ఏలో, ప్రైవేట్ కాలేజ్ కేటగిరీ ఏలో ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఓపెన్ స్టేట్ అవ్వడం వల్ల ఆ కేసెట్ అప్లికేషన్ ఫిల్ చేసి ప్రైవేట్ కాలేజెస్ లో సీట్ ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ లో కట్ ఆఫ్స్ తో కూడా వీళ్ళు సీట్స్ ని అవైల్ చేస్తున్నారు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఏంటంటే మనకు బార్డర్ లో, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే చాలా ఈజీగా బెంగళూరు అనేది మోస్ట్ సార్ట్ అవుట్ ఐటీ హబ్ కాబట్టి అక్కడ వర్క్ చేసే వాళ్ళకు ఇది చాలా కంఫర్టబుల్ ప్లేస్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కర్ణాటకలో మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది కావాలి. ఇది స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మీకు వస్తుంది అనమాట. ఇది కౌన్సిలింగ్ టైంలో మనం సబ్మిట్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీరు కౌన్సిలింగ్ రిజెక్ట్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. కేసెట్ అప్లికేషన్ కంపల్సరీగా ఫిల్ చేయాలి స్టేట్ కౌన్సిలింగ్ లో. అప్పుడు మాత్రమే మీరు కర్ణాటకలో ఉండేటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కేటగిరీ ఏకి మీరు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓపెన్ అండ్ క్లోజ్డ్ స్టేట్స్ మీరు కానీ ప్రాపర్ గా యూస్ చేసుకున్నారనుకోండి, మీకు లో కట్ ఆఫ్ లో కూడా చాలా మంచి కాలేజెస్ లో, రెప్యూటెడ్ కాలేజెస్ లో మీకు సీట్ సంపాదించుకునేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి అవేర్నెస్ మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మీరు ఈజీగా మీకు వచ్చినటువంటి కట్ ఆఫ్, నా వీడియో కింద ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కమెంట్స్ ఉన్నాయి. 400 లో నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, 430 లో ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అనేసి చాలా మంది బార్డర్ లైన్ లో, నేను రిప్లై కూడా ఇస్తుంటాను, మీరు బార్డర్ లైన్ లో ఉన్నారండి, కర్ణాటక కానీ కేరళ కానీ అప్లై చేసుకోండి అనేసి చెప్తూ ఉంటాను. ఈవెన్ కర్ణాటక నోటిఫికేషన్ ఆల్రెడీ క్లోజ్ అయింది, మళ్ళీ రిజల్ట్ వచ్చాక మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్పుడు కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను కర్ణాటకది, కేరళ. కేసెట్ వాళ్ళు అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే నేను ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఎవరెవరైతే బార్డర్ లో ఉన్నారో కర్ణాటకలో కానీ కేరళలో కానీ అప్లై చేసుకోండి అని నేను సజెషన్ ఇచ్చింటాను కదా, వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వాళ్ళు బ్రోచర్ ఇస్తారు. బ్రోచర్ అనేది ఒక 60 pages ఉంటుంది. అబ్బా 60 pages చదవాలా అని భయపడిపోతారు. మీరు కొద్దిగా ఓపిక తీసుకొని ఒక 4 రోజులు టైం తీసుకోండి. రోజు 15 పేజీలు చదవండి. పేజీలు అర్థం చేసుకున్నట్లయితే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు 5.5 years మీరు కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి అంటే జస్ట్ ఒక 60 పేజీలు బ్రోచర్ ని మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే మీరు మంచి కాలేజెస్ లో సీట్ ని సాధించగలుగుతారు. అది నా బెస్ట్ సజెషన్ అన్నమాట.
ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డొమిసైల్ సర్టిఫికేట్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ డొమిసైల్ అనేది చూపించాలి. తెలంగాణలో ఉన్నట్లయితే తెలంగాణ డొమిసైల్. డొమిసైల్ ఏంటి అంటే 4 సంవత్సరాలు మీరు అదే స్టేట్ లో చదివినట్లు మీరు ప్రూఫ్ అనేది చూపించాలి. అప్పుడు మీరు ఆ స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. తెలంగాణ వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్ లో అప్లై చేయాలి అంటే టీఎస్ డొమిసైల్ కావాలి. ఏపీ వాళ్ళకి ఏపీ డొమిసైల్ కావాలి. ఆల్ ఇండియా కోటాలో మనకు ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా, ఇందులో ఓబీసీ సర్టిఫికేట్, సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ కావాలి. అదే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకున్నప్పుడు సెంట్రల్లో ఉండేటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ కౌన్సిలింగ్ లో ఓబీసీ వాళ్ళకి స్టేట్ ఓబీసీ తీసుకోవాలి. స్టేట్ కౌన్సిలింగ్ లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి స్టేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది చాలా మంది చేసేటువంటి మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ చేయడం వలన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. చాలా మంది కౌన్సిలింగ్ లో అప్లికేషన్ రిజెక్ట్, మంచి స్కోర్ ఉన్నా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి స్టేట్ కోటా దగ్గర, ఆల్ ఇండియా కోటా దగ్గర, అంటే ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసినప్పుడు కూడా స్టేట్ సర్టిఫికేట్స్ చూపిస్తూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మనకు ఎంసీసీ వాళ్ళు ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి రెండింటికి కూడా ప్రాసెస్ ని కండక్ట్ చేస్తారు. మనకు రిజిస్ట్రేషన్ కోసం మనము రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి వస్తుంది, సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ 10,000. ఈ సెక్యూరిటీ డిపాజిట్ మళ్ళీ మీకు రీఫండ్ అవుతుంది. కాకపోతే ఈ రీఫండింగ్ కి మీకు 10 months నుంచి 12 months 1 year వరకు టైం పడుతుంది అనమాట. సో వెంటనే రీఫండ్ అనేది జరగదు. తర్వాత ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పీడబ్ల్యూడీ వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీ 500 అవుతుంది, సెక్యూరిటీ డిపాజిట్ 5000 అవుతుంది. డీమ్డ్ యూనివర్సిటీకి అయితే రిజిస్ట్రేషన్ ఫీ 5000 ఉంటుంది, సెక్యూరిటీ డిపాజిట్ 2 lakh ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా రౌండ్ 2లో రౌండ్ 3లో ఏదైనా పొరపాట్లు చేశారనుకోండి, ఈ సెక్యూరిటీ డిపాజిట్ ని మీరు కోల్పోతారు. అందువల్ల కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు మీరు కొద్దిగా కాషియస్ గా ఉండి ఏ రౌండ్ లో ఏం జరుగుతుంది అన్న విషయాలు మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు ఈజీగా సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోకుండా మీరు సీట్ సాధించడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎంసీసీ వాళ్ళు నర్సింగ్ కు కూడా చాయిస్ ని ఇస్తున్నారు అనమాట. మనకు ఎయిమ్స్ వాళ్ళు నర్సింగ్ కి పారామెడికల్ కి సెపరేట్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ కోసం మీరు అప్లై చేసుకునే ఎట్లా అంటే 10th లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ. ఇప్పుడు మనకు ఆయుష్ కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? AA-CCC వీళ్ళు వచ్చేసి ఆయుష్ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తారు. జనరల్ కేటగిరీకి రిజిస్ట్రేషన్ వచ్చేసి 1000 రూపీస్, సెక్యూరిటీ డిపాజిట్ 20,000 రూపీస్. 20,000 రూపీస్ రీఫండబుల్. రిజిస్ట్రేషన్ ఫీ ఎప్పుడు కానీ నాన్ రీఫండబుల్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడు రీఫండబుల్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఆయుష్ కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ వచ్చి 500 రూపీస్, సెక్యూరిటీ డిపాజిట్ 20,000 రూపీస్. డీమ్డ్ యూనివర్సిటీ ఆయుష్ లో కూడా డీమ్డ్ ఉన్నాయండి. దీనికి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 5,000 రూపీస్, సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 5 lakh రూపీస్. ఇది రీఫండబుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఎంసీసీ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత మీకు ఏ కోర్స్ కావాలో ఎంబీబీఎస్ బీడీఎస్ నర్సింగ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత మీరు ఏ కాలేజ్ మీకు కావాలో ఆ కాలేజెస్ ని ప్రిఫరెన్స్ ప్రకారం యాడ్ చేయాలన్నమాట. అంటే మీకు ఎంత లో స్కోర్ వచ్చినా కూడా మంచి కాలేజెస్ ని ఫస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మీకు ఇష్టం లేని కాలేజెస్ ని యాడ్ చేయకండి. మీకు వస్తే మంచి కాలేజ్ వస్తుంది, లేదంటే లాస్ట్ ప్రిఫరెన్స్ కాలేజ్ అనేది వస్తుంది మీ యొక్క మెరిట్ ని బట్టి. అంతేగాని నాకు లో స్కోర్ వచ్చింది కదా నేను మంచి కాలేజ్ ఎందుకు యాడ్ చేయాలి అని మాత్రం అనుకోకండి. ఈ సజెషన్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కొక్క కాలేజ్ ని సెర్చ్ చేసి యాడ్ చేస్తారు. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సేవ్ చేస్తారు. ఒకవేళ మళ్ళీ సేవ్ చేసిన తర్వాత నేను ఆర్డర్ మార్చాలి అనుకుంటే మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎంసీసీ కౌన్సిలింగ్ లో డెడ్ లైన్ అనేది ఇస్తారు. ఆ డెడ్ లైన్ లోపల మీరు చాయిస్ ని లాక్ చేసేయాలి. లాక్ చేసేసిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేరు. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ లో చాయిస్ ఫిల్లింగ్ అనేది ఒక్కసారే ఉంటుందండి. అదే తెలంగాణలో అయితే ప్రతి రౌండ్ కి చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది స్టేట్ కౌన్సిలింగ్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు రౌండ్ 1 చాయిస్ ఫిల్లింగ్ అప్పుడే ప్రాపర్ గా చేసేసుకోవాలి, మళ్ళీ చేయడానికే ఉండదు. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది. చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ అంటే ఏంటి? మనకు 4 rounds ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. రౌండ్ 3ని మొపప్ రౌండ్ అంటాము, రౌండ్ 4ని స్టే వేకెన్సీ రౌండ్ అనేసి అంటాం. సో రౌండ్ 1లో మీరు ఏంటి అంటే మీకు ఏదైనా ఒక కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, ఆ కాలేజ్ లో మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. మీరు కాలేజ్ అలాట్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా సెకండ్ రౌండ్ లో మీకు మెరిట్ ని బేస్ అలాట్ చేస్తారు. మీరు ఒకవేళ మీకు అలాట్ అయ్యేటువంటి కాలేజ్ నచ్చలేదు రౌండ్ 1లో, నచ్చకపోతే మీరు ఏమీ చేయకండి, కాలేజ్ కూడా వెళ్లాల్సిన పని లేదు. మీరు సైలెంట్ గా ఉన్నారనుకోండి,
అనుకోండి, మీకు ఆ కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. దీన్ని ఫ్రీ ఎగ్జిట్ అనేసి అంటాం. ఇది రౌండ్ 1లో మాత్రమే ఇలా జరుగుతుంది. రౌండ్ 2లో మీరు ఒకవేళ మీకు నచ్చని కాలేజ్ వచ్చినా మీరు అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాలి. ఒకవేళ రిపోర్టింగ్ చేయలేదనుకోండి, సెక్యూరిటీ డిపాజిట్ ఉంది కదా, అది కోల్పోతారు. మళ్ళీ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలంటే మళ్ళీ ఫ్రెష్గా సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి వస్తుంది అనమాట. ఇది ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి, మీకు ఇచ్చినటువంటి కాలేజ్ నచ్చకపోతే మీరు అక్కడికి వెళ్ళకపోయినా కూడా మీరు రౌండ్ 2కి ఎలిజిబుల్ అనమాట. సెక్యూరిటీ డిపాజిట్ వెళ్ళదు. ఇది ఓన్లీ రౌండ్ 1లోనే మాత్రమే పాసిబుల్. రౌండ్ 2 నుంచి మీకు అలాట్ అయిన కాలేజ్ ఏదైనా రీజన్ వల్ల మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు అక్కడికి వెళ్ళకపోయినారంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోతారు. ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉండదు. తర్వాత రౌండ్ 3లో కూడా ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉండదు. ఇప్పుడు రౌండ్ 1 కౌన్సిలింగ్, రౌండ్ 2 కౌన్సిలింగ్, రౌండ్ 3 కౌన్సిలింగ్ ఎక్కడైనా సరే మీకు సీట్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీ ఎంబీబీఎస్ సీట్ అక్కడితో ఆగిపోతుంది. మీరు స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ కారనమాట. సో స్టే వేకెన్సీ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, స్టే వేకెన్సీ రౌండ్ అంటే 4th రౌండ్. ఎవరికైతే 3 రౌండ్స్లో కాలేజ్ అనేది అలాట్ అవ్వలేదు లేదా 3 స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్. తెలంగాణలో అయితే స్టే వేకెన్సీ రౌండ్కి మీరు సపరేట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్. ఈ రూల్ని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్ ఇచ్చారు, ఆ కాలేజ్ నచ్చలేదు, ఇంకా బెటర్ కాలేజ్ కావాలని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రౌండ్ 1లో మీకు అలాట్ అయిన కాలేజ్ నచ్చలేదు అనుకోండి, మీరు సైలెంట్గా ఉన్నారంటే ఆటోమేటిక్గా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతారు. కానీ రౌండ్ 2లో మీకు అలాట్ అయిన కాలేజ్ నచ్చలేదంటే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసి నేను అప్గ్రేడేషన్ చేసుకుంటాను అని కాలేజీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎప్పుడైతే మీరు కాలేజీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని అప్గ్రేడేషన్లో వేస్తారు. అప్పుడు అప్గ్రేడేషన్లో రౌండ్ 3లో మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్లో మీరు వెళ్ళి జాయిన్ అయిపోవాల్సి వస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అప్గ్రేడేషన్ అనేది రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఉంటుంది, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి ఉంటుంది. రౌండ్ 3లో మీకు కాలేజ్ అలాట్ అయితే స్టే వేకెన్సీ రౌండ్కి మీరు ఎలిజిబుల్లే కారు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. స్టే వేకెన్సీ రౌండ్ అంటే లాస్ట్ రౌండ్, చివరి రౌండ్. ఇందులో మీకు మిగిలిపోయిన సీట్లు అనేవి ఫిల్ చేస్తారు అనమాట. ఈ స్టే వేకెన్సీ రౌండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, రౌండ్ 3లో ఏ సీటు అలాట్ అవ్వలేదు, స్టేట్ కౌన్సిలింగ్ లో కానీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లోనే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ రౌండ్ 2లో రౌండ్ 3లో మీకు కాలేజ్ అలాట్ అయింది, కానీ మీరు అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వలేదు. అప్పుడు మీరు సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోతారు. మళ్ళీ మీరు సెక్యూరిటీ డిపాజిట్ మళ్ళీ అడిషనల్ గా పే చేసి స్టే వేకెన్సీ రౌండ్ లోకి వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏదైనా సరే రౌండ్ 1లో రౌండ్ 2లో రౌండ్ 3లో కాలేజ్ వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వలేదు, అలాంటి సమయంలో కూడా మీరు ఇది స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అనమాట. ఎవరు ఎలిజిబుల్ కాదు, ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో కానీ స్టేట్ కోటాలో కానీ ఎక్కడో ఒక చోట కాలేజ్ అలాట్ అయ్యి మీరు అందులో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు రౌండ్ 4కి ఎలిజిబుల్ కావాలన్నమాట. రౌండ్ 3లో కాలేజ్ అలాట్ అయ్యి మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా స్టే వేకెన్సీ రౌండ్కి మీరు ఎలిజిబుల్ కాదు. ఏదైనా ఒక కౌన్సిలింగ్ లో, స్టేట్ కౌన్సిలింగ్స్ లో ఎక్కడైనా మీకు సీట్ వచ్చినా కూడా మీరు స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ఇండియా కోటా ప్లస్ స్టేట్ కోటా, ఈ 2 డేటాను సింక్రనైజేషన్ జరుగుతుంది. మేము ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయినాం కదా, ఆల్ ఇండియా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే అలా కాదు. వీళ్ళిద్దరూ కూడా స్టేట్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఒకవేళ అలా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ఇమ్మీడియట్ గా ఎలిమినేట్ చేస్తారు, వాళ్ళని స్టే వేకెన్సీ రౌండ్కి పంపించరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ లో మీరు చేసేటువంటి కామన్ మిస్టేక్స్ చూస్తాం. ఇప్పుడు కాలేజ్ నేమ్స్ సిమిలర్ గా ఉంటాయి. ఇప్పుడు జిఎంసీ నిజామాబాద్, జిఎంసీ నల్గొండ, ఈ 2 సిమిలర్ గా ఉన్నాయని కంగారులో మీరు ఒకదాన్ని పెట్టడానికి బదులు ఇంకోటి పెట్టారనుకోండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మీకు కావాల్సినటువంటి కాలేజెస్ కాకుండా అన్ని కాలేజెస్ యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు టాప్ 3-4 కాలేజెస్ ఎంచుకున్నారు, కానీ కౌన్సిలింగ్ లో మార్క్స్ కట్ ఆఫ్ హైగా వెళ్ళిపోయాయి. అప్పుడు మీకు 4-5 కాలేజెస్ రాలేదనుకోండి, అప్పుడు మీరు హై స్కోర్ ఉన్నా కూడా జస్ట్ 4 కాలేజెస్ యాడ్ చేయడం వల్ల మీరు ఎంబీబీఎస్ కోల్పోతారు. ఇప్పుడు కొంతమంది కమెంట్ లో 634 వస్తుంది, నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. కాకపోతే ఒకవేళ పొరపాటున హై స్కోర్కి వెళ్ళిపోయింది అనుకోండి, మనకు తెలియదు కదా, ఇవన్నీ ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్స్. మీరు కాన్ఫిడెంట్ గా 4 కాలేజెస్ నాకు గ్యారంటీగా వస్తుందని యాడ్ చేసుకుంటారు, కానీ అక్కడ కట్ ఆఫ్ చాలా హైగా రావడం వల్ల ఆ 4 కాలేజెస్ లో మీకు సీట్ రాలేదు.
అనుకోండి, అప్పుడు మీకు ఎంత హై స్కోర్ వచ్చినా ఆంధ్రప్రదేశ్లో 1 టైం చాయిస్ ఫిల్లింగ్ కాబట్టి కౌన్సిలింగ్ ఒకసారి చాయిస్ ఫిల్ చేస్తారు, మళ్ళీ ఫిల్ చేయడానికి ఉండదు. మీకు హై స్కోర్ వచ్చినా మీరు సీట్ కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ ని యాడ్ చేయండి. నెక్స్ట్ రాంగ్ ప్రియారిటీ ఆర్డర్ ఎలా పడితే అలా ఇవ్వడం వల్ల మీకు ఎంబీబీఎస్ సీట్ కోల్పోయేటువంటి ఛాన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత స్పెషల్ కోటాస్ ఉన్నాయనుకోండి, ఈఎస్ఐసి ఇప్పుడు ఓపెన్ అయింది, ఈఎస్ఐసి విండో ఓపెన్ లో ఉంది. ఇప్పుడు మీకు మీ ఫాదర్ కి మదర్ కి ఈఎస్ఐసి కార్డు ఉన్నట్లయితే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎన్ఆర్ఐ కోటాను యూజ్ చేసుకోండి. చైల్డ్ అండ్ విడో సిడబ్ల్యూ కోటా ఉన్నట్లయితే దాన్ని కూడా యూజ్ చేసుకోండి. వీటి వల్ల మీకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ లాస్ట్ లో మళ్ళీ చాయిస్ మార్చుకుంటూ లాక్ చేయడం మర్చిపోయారనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. ఒకసారి లాక్ చేయడం మర్చిపోయారంటే దాని వల్ల కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా రేర్ అన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మీకు రౌండ్ 1 లో మీరు కాలేజ్ అలాట్ అయ్యి మీరు వెళ్ళకపోతే మీరు ఆటోమేటిక్ గా రౌండ్ 2 కి అప్గ్రేడ్ అయిపోతారు. కాకపోతే రౌండ్ 2, రౌండ్ 3 లో మీకు కాలేజ్ అలాట్ అయితే మీరు ఖచ్చితంగా కాలేజీకి రిపోర్ట్ చేయాలి. మీ ఇన్ పర్సన్ లో డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి. 5 to 6 days టైం ఇస్తారు. ఆ టైం లోపల మీరు అక్కడ రిపోర్ట్ చేయలేదు అంటే మీకు సీట్ అలాట్ అయినా కూడా మీకు అక్కడ కాలేజ్ లో రిపోర్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 to 6 days లోపలే మీరు కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ని కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఫిజికల్ గా వెరిఫై చేస్తారు. ఒకవేళ అందులో ఏ చిన్న పొరపాటు వచ్చినా కూడా ఇంకా మిమ్మల్ని తీయేస్తారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయుష్ కౌన్సిలింగ్, ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని, సిద్ధ ఈ 4 కి కూడా నీట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. మనకు యోగిక్ సైన్సెస్ కి న్యాచురోపతికి నీట్ అనేది కంపల్సరీ కాదనమాట. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సేమ్ ఎంబీబీఎస్ బీడీఎస్ కి నేను చెప్పిన రూల్స్ అన్ని వర్తిస్తాయి. ఇందులో అడిషనల్ గా స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 అనేది ఉంటుంది అనమాట. స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 లో కొత్తగా రిజిస్ట్రేషన్స్ ఏమీ ఉండవు, కానీ స్ట్రే వేకెన్సీ రౌండ్ 1 లో ఉండేటువంటి రిజిస్ట్రేషన్స్ మీరు ఆ క్యాండిడేట్స్ కి స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 ఉంటుంది అనమాట. 15% ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్, సో ప్రైవేట్ కాలేజెస్ లో మనకు ఎంబీబీఎస్ బీడీఎస్ లో 100% సీట్స్ అన్ని కూడా స్టేట్ కౌన్సిలింగ్ వాళ్ళే ఫిల్ చేస్తారు. కానీ ఆయుష్ లో మాత్రం ఏంటి అంటే ప్రైవేట్ కాలేజీలో 15% సీట్స్ ఓపెన్ సీట్స్, అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఏ స్టూడెంట్ అయినా ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో ఎన్సీసీ వాళ్ళే నర్సింగ్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ మనకు బీఎస్సీ నర్సింగ్ కూడా ఎన్సీసీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వెటర్నరీ కౌన్సిలింగ్ బీబీఎస్సీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేస్తారు. స్టేట్ లెవెల్లో అయితే మనకు ఎఫ్సెట్ ఎగ్జామ్ రాయాలి. ఎఫ్సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లు అయితే వాళ్ళకు ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ మీకు అప్పుడు అప్లికేషన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళు సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను స్పెసిఫిక్ గా దానికోసం వీడియో అనేది చేస్తాను. వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది ఫాస్టెస్ట్ కౌన్సిలింగ్ అనమాట. ఎంత స్పీడ్ గా కంప్లీట్ చేస్తారంటే అంత స్పీడ్ గా కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ 1 month లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇది 15% ఆఫ్ ద అన్ని వెటర్నరీ కాలేజెస్ లో ఉండేటువంటి 15% ఆఫ్ ద సీట్స్ ని వీళ్ళు విసిఐ వాళ్ళు కండక్ట్ చేస్తారు అనమాట. దీనికి రిజిస్ట్రేషన్ రౌండ్ 1, రౌండ్ 2 ఉంటుంది. దీని రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకు జనరల్ కి 1000, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 900, ఎస్సీ ఎస్సీ పీడబ్ల్యూ వాళ్ళకి 500 అనమాట. స్ట్రే వేకెన్సీ మనకైతే 30,000 ఉంటుంది అనమాట. ఎస్సీ ఎస్సీ పీడబ్ల్యూ వాళ్ళకి 25,000 ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అనేవి చాలా మంది అజాగ్రత్త వల్ల డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లో రిజెక్ట్ అవుతుంటారు. మీరు ఆ పొరపాటు చేయదండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ముందే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో మీరు అకాడమిక్ రికార్డ్స్ చూసినట్లయితే 10th మార్క్ షీట్ ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్, పాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. రెసిడెన్షియల్ ప్రూఫ్, డొమిసైల్ అనేది మీకు ఉండాలండి. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే మీకు ఓటర్ ఉన్నట్లు ఎలిజిబిలిటీ అయితే ఓటర్ ఉండి ఇవి ఉండాలన్నమాట. నీట్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. అంటే అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ ఉండాలి. అడ్మిట్ కార్డు, మీకు ఫస్ట్ పేజ్ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మిస్ చేసినట్టే ఇన్విజిలేటర్ సైన్ లేకపోయినా పర్వాలేదు, అడ్మిట్ కార్డు మీరు తీసుకోండి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటాలో క్యాస్ట్ సర్టిఫికేట్, ఆల్ ఇండియా కోటాలో అప్లై చేస్తే ఆల్ ఇండియా కోటా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. స్టేట్ కోటాలో అప్లై చేస్తే స్టేట్ కోటా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. గ్యాప్ సర్టిఫికేట్ ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ చదివేసిన తర్వాత ఒక డ్రాప్ తీసుకున్నారు, లాంగ్ టర్మ్ తీసుకుని ఎగ్జామ్ రాశారు, అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాలి. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయడానికి ఒక 1 year 2 years గ్యాప్ వచ్చింది అనుకోండి, అది గ్యాప్ కాదనమాట. ఇంటర్మీడియట్ తర్వాత ఇమ్మీడియట్ గా మీరు
చదువుకుంటూ మీరు ఎగ్జామ్ రాసినట్లయితే అవసరం లేదు. ఇంటర్మీడియట్ తర్వాత ఒక మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాశారనుకోండి, అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అడిషనల్ సర్టిఫికేట్ ఏంటి అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలి, ఫోటోగ్రాఫ్స్, అలాట్మెంట్ లెటర్స్ కావాలి, 68 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి. స్టేట్ స్పెసిఫిక్ గా తీసుకున్నట్లయితే తెలంగాణలో ఈక్విలెన్సీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇది తెలంగాణ బోర్డ్ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీగా ఉండాలి ఈక్విలెన్సీ సర్టిఫికేట్. నెక్స్ట్ కర్ణాటకలో స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, హెల్త్ సర్టిఫికేట్ మహారాష్ట్రలో ఉండాలి. ఇవి మనకు కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ కావాలి అన్నాం కదా. ఈక్వలెన్సీ సర్టిఫికేట్ కలోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ కి ఇది చాలా అవసరం అన్నమాట. ఇది స్టేట్ బోర్డ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో ఇది ఉంటుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఈ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ రావడానికి టైం పడుతుంది. ఎవరెవరైతే గుడ్ స్కోర్ లో ఉన్నారో ముందే అప్లై చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇది ప్రొడ్యూస్ చేయలేదని స్టేట్ కోటాలో మీకు సీట్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరెవరికి గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అంటే, మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 year డ్రాప్, 2 years డ్రాప్ తీసుకునండి. వాళ్ళు ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత మీరు డిగ్రీ చదువుతున్నారు, డిగ్రీ చదువుతూ ఎగ్జామ్ రాశారు, అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. సో మీరు చదువు కంటిన్యూ చేస్తూ రాసినట్లయితే అప్పుడు అవసరం లేదు. ఒకవేళ మధ్యలో బ్రేక్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలి? స్టాంప్ పేపర్ ఒక 10 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ 100 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకునేసి దాని మీద దాన్ని నోటరైజ్డ్ చేయాలి. తర్వాత గ్యాప్ తీసుకున్నారు ఆ డీటెయిల్స్ రాసి దాన్ని నోటరైజేషన్ చేశారంటే అదే మనకు ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అయిపోతుంది. తర్వాత డాక్యుమెంట్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు సీట్ కోల్పోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మామూలుగా ఏమేమి మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయంటే, ఓబీసీ నాకు చెప్పాను కదా, స్టేట్ కి సెంట్రల్ కి స్టేట్ ఇలా మార్చి చేయడం వల్ల, లేదా రెండింటికి ఒకే ఓబీసీ ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ లేదంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1 year అనమాట వ్యాలిడిటీ, ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల, తెలంగాణలో ఈక్వలెన్సీ సర్టిఫికేట్ మిస్ అవ్వడం వల్ల, స్టడీ సర్టిఫికేట్ కర్ణాటకలో స్టడీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్, కేసెట్ అప్లై చేసినట్లయితే. ఇవి మామూలుగా కామన్ గా ఈ ఎర్రర్స్ వల్ల సీట్ అనేది కోల్పోతారు. ఈ డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా మీరు ముందే ఫోర్ సైటెడ్ గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దీనివల్ల చాలా మంది స్టూడెంట్స్ బాధపడ్డారు కోల్పోయినట్లయితే. సో కీ రూల్స్ ఏంటి అంటే, మొత్తానికి సమ్మరీ ఏంటి అంటే, 15% ఇండియాలో ఉండేటువంటి ఆ గవర్నమెంట్ కాలేజ్ లో ఉండేటువంటి సీట్స్ అన్ని కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ అవుతాయి. రిమైనింగ్ 85% ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ సీట్స్ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి. ఓపెన్ స్టేట్స్ మనకు కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ ఓపెన్ స్టేట్స్. కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ లో మీరు కేటగిరీ ఏలో మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఆ స్టేట్ కి సంబంధించిన ఫామ్ రిలీజ్ అయినప్పుడు మీరు ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. మహారాష్ట్ర అండ్ గుజరాత్ అనేది క్లోజ్ స్టేట్స్. గుజరాత్ లో ఒక 4 colleges ఉన్నాయి. ఆ కాలేజెస్ కి సరిగా అప్లై చేసుకోవచ్చు. ఆ కాలేజెస్ ఆల్ ఇండియా లెవెల్లో అప్లై చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఎన్ఆర్ఐ కూడా ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు. బ్లడ్ రిలేషన్ లేటువంటి ఒక పర్సన్ ఎన్ఆర్ఐ అయి ఉండాలి. నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఖచ్చితంగా 100% ఎంసీసీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఇందులో డీమ్డ్ యూనివర్సిటీలో రిజర్వేషన్ అనేది లేదు, ఓన్లీ మెరిట్ బేస్డ్ అనమాట. రౌండ్ 1 లో మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, పెనాల్టీ లేకుండా. రౌండ్ 2 లో మీకు సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోతారు ఒకవేళ మీ కాలేజ్ ఉన్న జాయిన్ అవ్వలేదు అంటే. రౌండ్ 3ని స్కిప్ చేశారు. స్కిప్ అయిందంటే స్టే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబుల్ కారు. సో తెలంగాణలో మనకు ఈచ్ రౌండ్ లో చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా ఉండదు. ఆయిల్స్ లో స్టే వేకెన్సీ రౌండ్ 2 అనేది ఉంటుంది. దీనికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ఎవరైతే స్టే వేకెన్సీ రౌండ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా అన్న హెల్ప్ అయింది అనుకుంటాను. ఒకవేళ మీకు హెల్ప్ అయినట్లయితే లైక్ ఇవ్వండి, కొద్దిగా మోటివేషన్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. ఈ కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయండి. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ రూమ్ లో తెలియజేయండి, దాన్ని నేను రిప్లై చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. Subscribe to my YouTube channel. Thank you.